అందరికీ నమస్కారం. నేను మీ ఎంఎస్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చిన్నప్పుడు మేడి పండు చూడు మేలిమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అని చదువుకున్నాం. నిజంగా మేడి పండును చూస్తే పైకి నిగనిగలాడుతూ ఉంటుంది, కానీ ఒక్కసారి విప్పి చూస్తే మాత్రం అన్ని పురుగులే కనపడతాయి. కానీ అది పండు, దాని నైజం, దాని విధానం అది. కానీ ఇప్పుడున్న మన సొసైటీలో కాసుల కోసం కకృతి ఎంత పేటరైపోతుందంటే నిజంగా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక ఈ మధ్యకాలంలో మనం హోటల్స్, మాల్స్, రెస్టారెంట్స్, సరే ఏవైనా పార్టీల పేరుతో, పబ్బుల పేరుతో, వేడుకల పేరుతో మనం లొట్టలేసుకొని తింటున్నాం. నిజమే కదా? కానీ పైకి చాలా కలర్గా చాలా అందంగా కనపడితే మనం వాటిని చాలా ఆస్వాదిస్తూ తినేస్తాం. అలా తింటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇక మేడి పండు నిగనిగలాడుతుంటే తింటే మాత్రం కడుపులో మంట. ఇలాంటివి మీకు ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం. ఇక పిల్లలు తాగే పాల కాంచి మొదలుకొని అనేకమైనటువంటి సాయంత్రం పూట తినేటటువంటి సమోసాల వరకు అన్నీ కల్తీనే. ఇంట్లో మనం గచ్చు శుభ్రం చేయడానికి వాడేటటువంటి ఏదైతే ఉందో ఆ ఎసిటిక్ యాసిడ్, తర్వాత ఏదైతే పెయింటర్స్లో రంగు కోసం వాడే టైటానియం, ఇలా వాడి మన జీవితాలతో చెలగాటమాడుతున్నాయి ఈ రెస్టారెంట్లు, హోటల్స్, మాల్స్. నిజమే, మీరు విన్నది 100కి 100 నిజమే. రంగు కోసం అనేకమైనటువంటి రసాయనాలను వాడి, టేస్ట్ కోసం ఇంకో రకమైన రసాయనాలు వాడి మన కడుపులో మంట, పుండు తెప్పించే పరిస్థితి ఏర్పడింది. మనం చూస్తుంటే 60 ఏండ్లకే మనం గతంలో చూసినాం. మనం ఫోర్ ఫాదర్స్, తాతలు, ముత్తాతలు ఏం తిన్నారు, ఏం తిని బతికినారు వాళ్ళు? ఎందుకు 100 ఏండ్లు, 110 ఏండ్లు, 150 ఏండ్లు బతికినారు? కానీ మనం ఈరోజు 30 ఏండ్లకే, 40 ఏండ్లకే కాళ్ళ నొప్పులు, కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ, షుగరు, బీపీ, మందు గోలి మింగకపోతే ముద్ద దిగదు మనకు. ఒకప్పుడు వేరు, తెలంగాణ సామెతలు వేరు, ముక్క లేనిదే ముద్ద దిగదని. కానీ ఇప్పుడు మందు బిల్ల లేనిదే ముద్ద దిగదు, తిన్నది అరగదు. నిజం ఇది. ఎందుకంటే మీరు చూసినట్లయితే ఇక పన్నీర్ అని, పాలక్ పన్నీర్ అని, యూరియా, డిటర్జెంట్లు, పామాయిల్తో వాడుతున్నట్టు అనేకమైన రసాయనాలతో వాడినటువంటి ఫుడ్డు మనకు పెడుతున్నారు. ఇక మనం సాధారణంగా బర్త్డేలని, పెళ్లి రోజులని, ఇక ప్రత్యేకమైన పర్వదినాలని చెప్పేసి మనం సరదాగా పిల్లలతో హాయిగా బయటికి వెళ్ళి తినొద్దామని హోటల్స్ బుక్ చేసుకొని, రూమ్స్ బుక్ చేసుకొని ఆ విధంగా సరదాగా తినొస్తున్నాం. కానీ ఆ సరదానే మన పాలిట శాపంగా మారింది. మరీ ముఖ్యంగా మన పిల్లల జీవితాలను మనమే చేతులారా నాశనం చేస్తున్నాం. సరదాలకని, సంతోషాలని, పుట్టినరోజులని, పెళ్లి రోజులని ఈ విధంగా పిల్లల్ని బయటికి తీసుకుపోయి తినిపించి వాళ్ళ జీవితాన్ని మనమే చేతులారా నాశనం చేస్తున్నాం. ఇక ఎందుకంటే ఈ కలర్లద్దే ఫుడ్డు, రసాయనాలతో వండే ఫుడ్డు, ఇవన్నీ మన బాడీలోకి ఎక్కిస్తే, మన పొట్టలోకి పోతే మన పొట్ట మండడం కాకుండా మన 30 ఏండ్లకే, 40 ఏండ్లకే అనేకమైన రోగాలతో మన బాడీ అతలాకుతలం అవుతుంది. నిజమే, మీరు విన్నది నిజమే. మీరు చూడండి, తాతలు ముత్తాతలు వెనకటికి సజ్జబువ్వ, రాగి సంకటి, జొన్న సంకటి ఈ విధంగా తిని వాళ్ళు గట్టిగా 60 ఏండ్లు,
70 ఏండ్లు, 120 ఏండ్లు, 140 ఏండ్లు బతికినారు. కానీ మనం ఈరోజు 30 ఏండ్లకే, 40 ఏండ్లకే హార్ట్ అటాకులు ఈ విధంగా వచ్చి మనం చనిపోయే ప్రమాదం ఉంది. ఇక చూసినట్లయితే మీకు అందరికీ తెలుసు, మనం బయట దొరికే ఏదైనా సరే, చాక్లెట్, బిస్కెట్లు, తర్వాత పన్నీరు, ఇంకా ఏదైనా సరే, మీరు ఏది చూసుకున్నా సాయంత్రం తినే సమోసా కూడా కల్తీ అయ్యే పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. ఏం తిందామన్నా మనం సరిగా తినలేని పరిస్థితిలో ఉన్నాం. అందుకనే ఇక ఈ మధ్యకాలంలో కొత్తగా యూరియా వాడుతున్నారు, డిటర్జెంట్లు వాడుతున్నారు, ఫామ్ ఆయిల్ వాడుతున్నారు. వాటన్నిటిని వాడి రంగు కోసం టైటానియం ఆక్సైడ్ వాడి, ఇక ఎసిడిటీ ఆక్సైడ్ వాడి, అవన్నీ ఏదైతే టేస్ట్ కోసం, ఇక రంగు కోసం, ఇక రుచి కోసం, ఇక వీటన్నిటికీ రసాయనాలను వాడి మన జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు. మరీ ముఖ్యంగా కాసుల కోసం కకృతిపడి మన జీవితాలని పణంగా పెడుతున్నారు వాళ్ళు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇక మనం ఎందుకంటే పెళ్లి రోజులని సరదాగా బయటికి వెళ్దామని, ఇక పుట్టినరోజులని సరదాగా బయట తినొద్దామని, ఇక ప్రత్యేక పర్వదినాలు సాయంత్రం పూట పిల్లల్ని తీసుకుపోయి అలా సరదాగా తినిపించుకోద్దామని చెప్పేసి ఈ మధ్యకాలంలో చాలా ఈ ట్రెండ్ ఇది అలవాటు అయిపోయింది. కానీ దాన్ని ఆసరాగా తీసుకొని ఏదైతే మనం చూసిన చెట్టు కింద బండి నుంచి మొదలుకొని పెద్ద పెద్ద మాల్స్, రెస్టారెంట్లు ఎక్కడ చూసినా ఇదే దందా కొనసాగుతుంది. కాసుల కోసం కకృతిపడి మన జీవితాలను నాశనం చేసేటటువంటి అనేకమైనటువంటి రసాయనాలతో మన పొట్టలను పోయేటట్టు చేస్తున్నారు వాళ్ళు. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. అందుకే దయచేసి ఫుడ్ను మీరు దైనందిన జీవితంలో ఉట్లపర్ల జీవితంలో, దైనందిన జీవితంలో కొంతమందికి టైం ఉండి, కొంతమంది టైం లేక ఏదో ఒకటి తిందామని చెప్పేసి వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి మీ హోటల్లో వచ్చి తింటుంటే, కానీ మీరు వాళ్ళ జీవితాలతో ఆటలాడుతున్నారు. వాళ్ళ జీవితాలను నాశనం చేసినటువంటి మీ ఆశ కోసం, మీ కాసుల కకృతి కోసం జీవితాలని నాశనం చేసే పరిస్థితి వచ్చింది. నిజంగా ఈ కంప్యూటర్ యుగంలో, ఈ ఏఐ యుగంలో టైం ఉండి టైం లేక ఇంట్లో ఏం తింటాంలే బయట పోయి తిందామని చెప్పేసి ఆ విధంగా బయటికి వెళ్ళి తింటే మాత్రం మన కొంప ముంచినట్టే, మన కొంపలో హాస్పిటల్ వచ్చి పడ్డట్టే. నిజంగా మనం చూస్తున్నాం. ఇక ఏ హాస్పిటల్ చూసినా, ఎక్కడ చూసినా ఏ రకమైనటువంటి ఉన్నాయో మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే, ఒక్క కోడిని కోసి ఎన్ని రకాల పేర్లు పెడతారో మీకు అందరికి తెలుసు. ఒక పుట్టగొడుగును కోసి ఎన్ని రకాల పేర్లు పెడతారో మీకు అందరికి తెలుసు. ఒక మేకను కోసి ఎన్ని రకాల పేర్లు పెడతారో మీకు అందరికి తెలుసు. కానీ వాటన్నిటికీ రకరకాల పేర్లు, పేరు ఏదైనప్పటికీ కూడా మనం మండేది మాత్రం మన కడుపే, పోయేది మాత్రం మన జీవితమే, పోయేది మాత్రం మన ఆరోగ్యమే. అందుకనే ఆరోగ్యం ఈ మధ్య కాలంలో దైనందిన జీవితంలో, ఉట్లపరుల జీవితంలో టైం ఉండి లేక ఏదో ఒక తిని అని చెప్పేసి బయట తింటుంటే దాన్ని ఆసరాగా చేసుకొని ఈ మాల్స్, రెస్టారెంట్స్, హోటల్స్ కాసుల కకృతిపడి మంది జీవితాలతో ఆటలాడుతున్నాయి. వీటన్నిటిని ఈ మధ్యకాలంలో నేను చెప్తున్నది కాదు, ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు, ఇక తదితరులు వాళ్ళ ఎంక్వైరీలో బయటపడ్డ భాగోతాలు ఇవి. తవ్వితే పుట్టల కొద్దీ భాగవతం బయటపడుతుంది. వాళ్ళ యొక్క నిర్వాహకం, వాళ్ళ యొక్క భాగవతం ఏ విధంగా ఉందో తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఇంకా టేస్ట్ కోసం అయితే అల్లం పొట్టు, వెల్లుల్లి పొట్టు వాటిని ఉపయోగించి కూడా రంగు కోసం ఒక రకమైన రసాయనం, ఇక టేస్ట్ కోసం ఒక రకమైన రసాయనం, తర్వాత ఇంకా మంచిగా ఉండడానికి ఇంకొక రకమైన రసాయనాలు వాడి ఈ విధంగా మన కడుపు మండేటట్టు చేసి మన జీవితాలకు 100 ఏళ్ళు బతుకుని 30 ఏండ్లకే చంపేసేటటువంటి పరిస్థితి వచ్చింది. ఓ బీపీ అని ఒకడు, షుగర్ అని ఒకడు, తర్వాత ఎసిడిటీ అని ఒకరు, తర్వాత మైగ్రేన్ అని ఒకరు, ఈ విధంగా అనేక రకమైన రోగాలతో రోజు హాస్పిటల్ పోవడము, మందు బిల్ల లేనిదే మనకు తిన్న ముద్ద అరిగే పరిస్థితి లేదు. ఎప్పుడైతే గంటల తరబడి ఏదైతే ఉందో పరిస్థితి, ఇది కొంచెం అర్థం చేసుకొని మీరు ఆలోచన చేయాలని కోరుతున్నా.